పిల్లలకి ఇష్టమైన కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా చిక్కబడే వరకు కాగబెట్టుకోవాలి. పాలు చిక్కబడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగే వరకు బాగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిక్కుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఈ కస్టర్డ్ పాలను ఒక బౌల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 గంటలు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఐదారు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ని బయటికి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు మనకు కావాల్సిన టేస్టీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ.